స్థానిక 3వ డివిజన్ నెహ్రూ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాలలో జరిగిన మెగా పేటీఎం 4.0 సమావేశానికి రాష్ట్ర శెట్టి బలజ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థుల సంక్షేమానికి మంత్రి నారా లోకేష్ తీసుకుంటున్న చర్యలను వివరించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి ఆశాకిరణ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కుడుపూడి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ముందుగానే చెప్పినట్టుగా ఈ నెల 22వ తేదీ నుంచి తల్లికి వందనం నిధులు తల్లుల ఖాతాల్లో జమయ్యాయని తెలిపారు. ఇంకా ఎవరికైనా డబ్బులు పడకపోతే సచివాలయానికి వెళ్లి చెక్ చేయించుకోవాలని, వారికి అవసరమైన ఆ సహకారాన్ని తాము అందిస్తామని భరోసా ఇచ్చారు. ఈ పాఠశాలలో 10వ తరగతిలో 500 మార్కులు దాటిన విద్యార్థులకు 5,000 ఇస్తామని ప్రకటించడంతో విద్యార్థులు స్ఫూర్తి పొందారన్నారు. నెహ్రూ నగర్ నుంచి విద్యార్థులు రోడ్డు దాటి ఆర్ట్స్ కళాశాల వైపునకు వెళ్లేందుకు వంతెన నిర్మాణానికి చర్యలు చేపడతామన్నారు. ప్రభుత్వ పాఠశాలల సమూల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం చేస్తున్న కృషికి తల్లిదండ్రులు చేయూత ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బొమ్మనమైన శ్రీనివాస్, టీడీపీ ఇన్ఛార్జ్ జక్కంపూడి అర్జున్, కూటమి నాయకులు వేణు, కె వెంకటేశ్వర్లు, వనపర్తి సత్యనారాయణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈరోజు విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారు ఆదేశానుసారం మన మెగా పేరెంట్స్ డే సంవత్సరం 2 సార్లు మనం జరిగే కార్యక్రమంలో మొట్టమొదటి రోజు ఈరోజు తల్లిదండ్రులు అలాగే ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశానికి ఈరోజు నెహ్రూ మున్సిపల్ హై స్కూల్లో సుమారు ఒక పండగ వాతావరణంలో ఉదయం 9 నుంచి కూడా ఒక అంగరంగ వైభవంగా జరుగుతుంది. టీచర్స్ అలాగే హెచ్ఎం గారు కూడా చాలా, ఎందుకంటే ఉదయం నుంచి కూడా మేము ఇక్కడే ఉన్నాం. ఈరోజు స్థానిక నాయకులు మేము అలాగే తల్లిదండ్రులు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఎంతమంది పిల్లలు ఉంటే అంత మంది పిల్లలకి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 2025 కూడా అలాగే వేసాం. అలాగే ఇంకా ఈ సంవత్సరం ఇంకా పిల్లలు పెరిగారు. అయినా సరే ఎక్కడా కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా 98%, ఎందుకంటే ఆ 2% కూడా కొద్ది కరెంటు బిల్లులు కొద్ది ప్రాబ్లం ఉండి ఆ 2% కొద్దిగా పడలేదు అంటున్నారు. అది కూడా ఆ కరెంటు బిల్లు కూడా సరి చేసుకుని వాటికి కూడా వచ్చే విధంగా ఎంతమంది అయితే అప్లికేషన్ పెట్టుకున్నారో అంతమందికి కూడా తల్లికి వందనం వేసిన ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. రాష్ట్రం పక్కన ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నా సరే ఎక్కడా కూడా అభివృద్ధి సంక్షేమం తగ్గకుండా ముఖ్యంగా విద్యాశాఖలో సమూల మార్పులు తీసుకొచ్చి సుమారు 16,500 టీచర్ పోస్టులు భర్తీ చేయడమే కాకుండా ఇప్పుడు మళ్ళా జాబ్ క్యాలెండర్ ప్రకారం మళ్ళీ ఈ సంవత్సరంలో కూడా 2,500 పోస్టులు ఇంకా ఖాళీ ఉంటాయి. వాటిని కూడా భర్తీ చేసే విధంగా నారా లోకేష్ గారు చేస్తున్న కృషికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ముఖ్యంగా 16,500 పోస్టులని ఖాళీగా ఉంచి ఎంతోమంది డిఎస్సి చేసిన వాళ్ళని నిరుద్యోగులుగా 5 సంవత్సరాలు తిప్పిన ఘనత ఈ ప్రభుత్వం అయితే